எண்பொரு கண்ணலத்து ஒன்பொருளீரிலா வன்புகள் நாரணன் திகழ் தின்கழல் சேரே. ఎన్బొరు కన్నలత్తు అంటే ఎన్ పెరుక్కు అంటే సంఖ్యకు మించినటువంటి, అన్నలత్తు ఆనందం కలిగినటువంటి, వన్ తేజోరూపమైనటువంటి, పొరుల్ గుణములను ఈరిలా అవధి లేనటువంటి, వన్ సుందరములైనటువంటి పొరుల్ గుణములు కలిగిన నారాయణన్ శ్రీమన్నారాయణ యొక్క తిన్ దృఢములైన కళల్ శ్రీపాదాలను షేర్ ఆశ్రయించండి. ఈ పాశురం ద్వయమంత్రం యొక్క అర్థాన్ని సాధిస్తుందండి. అంటే జ్ఞానానంద స్వరూపమైనటువంటి జీవాత్మలకు, అనంతమైనటువంటి సకల కళ్యాణ గుణాలకు ఆశ్రయుడైనటువంటి శ్రీమన్నారాయణుడే సమస్తమైన వారికిని ఆశ్రయనీయుడు అని స్పష్టం చేశారు. ఆశ్రితులను ఎల్లప్పుడూ విడవకుండా రక్షించే స్వభావం కలిగినటువంటి నారాయణుని యందు ఏం చేయాలట? శ్రీపాదాలనే మనం శరణాగతి చేసి ఆశ్రయించాలి. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. ప్రపద్యే అంటే ఆశ్రయిస్తున్నాను. ఎక్కడ? చరణం, రెండు పాదాల దగ్గర. ఎవరివి? శ్రీమన్నారాయణ చరణం. అది లక్ష్మీదేవితో కూడిన శ్రీ నారాయణుని యొక్క దివ్య చరణారవిందములందు. దీనినే మనం ఏమంటారు? ద్వయమంత్రం అంటారండి. అంటే అమ్మవారితో కూడిన నారాయణుని యందు మనము పూర్తిగా కైంకర్యపరంగా ఉండాలి అని ద్వయమంత్రం యొక్క అర్థాన్ని తెలియజేశారు.